హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీ స్పోర్ట్స్ అప్డేట్. సో ఏంటంటే మీరు నెక్స్ట్ ఏమైనా మ్యాచ్లు గ్రౌండ్లో చూడడానికి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి డైపర్స్ ఉంటాయి కదా, డైపర్స్ తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే థర్డ్ ఎంపర్లు ఉంటారో థర్డ్ ఎంపర్లకి ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా ఆగట్లేదు. ఆగక తప్పు నిర్ణయాలు ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ మ్యాచ్ స్వరూపమే కంప్లీట్గా మారిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ నిన్న కూడా ఎదుర్కోవడం జరిగింది. మరి రజత్ పటిదార్ అవుటా నాట్ అవుటా అనేది మీ ఒపీనియన్ని మీరు కామెంట్ రూపంలో ఇప్పుడే తెలియజేయండి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 42 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వెన్యూ వచ్చేసి అహ్మదాబాద్ స్టేడియం, గుజరాత్. టాస్ గెలిచింది గుజరాత్ టైటన్స్, బ్యాటింగ్కి ఆహ్వానించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ సీజన్లో మనం చూసుకున్నట్టయితే బెస్ట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంటే చాలా సాలిడ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ డెప్త్ ఎవరిది ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా డీప్గా ఉంది. మనం చూసుకున్నట్టయితే సాల్ట్ ఉన్నాడు, సరే నిన్న సాల్ట్ ఇంజరీతో ఉన్నాడు కాబట్టి బెతల్ ఉన్నాడు, తర్వాత విరాట్ కోహ్లీ వస్తాడు, తర్వాత పడికల్ వస్తాడు, తర్వాత పటిదార్ వస్తాడు, జితేష్ శర్మ వస్తాడు, రొమారియో షెఫర్డ్ వస్తాడు, టిమ్ డేవిడ్ వస్తాడు, కృణాల్ పాండ్యా వస్తాడు, తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ కూడా వస్తాడు. అనుకుంటే భువనేశ్వర్ కుమార్ కూడా బ్యాటింగ్ చేయగలరు. మరి ఇంతమంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఎంచుకొని కూడా నిన్న ఆర్సీబీ చేతులు ఎత్తేసిందంటే వెరీ వెరీ డిసప్పాయింటెడ్. నిజంగా చాలా చాలా డిసప్పాయింటెడ్. అంత డెప్తింగ్ బ్యాట్ లైనప్ ఉంచుకొని మిగతా ఏ టీం కూడా లేదు. ఇంత డెప్త్ బ్యాటింగ్ లైనప్ అనేది ఆర్సీబీకి ఉంది. బట్ ఎవరు కూడా నిలబడలేక కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆర్సీబీ. అంటే అదే ఒకసారి వాళ్ళే గమనించుకోవాలి. సరే, మనం ఒకసారి ఆర్సీబీకి సంబంధించిన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్న తర్వాత రజత్ పటిదార్ అవుటా నాట్ అవుటా అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో నిన్న మన బెతెల్ నిన్న ఏంటంటే సాల్ట్ ఇంకా ఇంజరీతో ఉన్నాడు కాబట్టి బెటల్కి అవకాశాలు దొరుకుతున్నాయి. బట్ బెటల్ అంతగా ఆకట్టుకున్న పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. ఫస్ట్ మ్యాచ్లో 20 పరుగులు పైగా ఏమో చేయడం జరిగింది, సెకండ్ మ్యాచ్లో 20 పరుగులు చేయడం జరిగింది, నిన్నటి మ్యాచ్లో 5 పరుగులకే వెందిరగడం జరిగింది. సో సాల్ట్ వచ్చే వరకు బెతల్కి అవకాశాలు దొరుకుతాయి. సాల్ట్ వచ్చిన తర్వాత తిరిగి ఆ స్థానాన్ని ఖచ్చితంగా సాల్టే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన క్వింగ్ విరాట్ కోహ్లీ 13 బాల్స్లో 5 4లు 1 6తో 215 స్ట్రైక్ రేట్తో 28 పరుగులు చేయడం జరిగింది. రబడా వేసిన 2వ ఓవర్లో 5 4లు కొట్టడం జరిగింది. సో ఏంటంటే చెమటలు పట్టించాడు రబడాకి. బట్ ఏంటంటే రబడా తర్వాత కింగ్ను అవుట్ చేయడం జరిగింది. సో 5 4లు కొట్టినందుకు ప్రతీకారం అయితే తీసుకోవడం జరిగింది. రబడా 28 పరుగులు చేయడం జరిగింది విరాట్ కోహ్లీ. నెక్స్ట్ వచ్చేసి దేవదత్ పడికల్ 24 బాల్స్లో 5 4లు 2 6లతో 166 స్ట్రైక్ రేట్తో 40 రన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. బట్ ఏంటంటే రషీద్ ఖాన్ బౌలింగ్లో దొరికిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రజత్ పటిదార్ లాస్ట్కి మాట్లాడుకుందాం. జితేష్ శర్మ 1 పరుగు. జితేష్ శర్మ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఈ సీజన్లో అస్సలు ఫామ్లో లేడు. కన్సిస్టెన్సీ అనేది అస్సలు లేదు. ఓవరాల్గా 7 ఇన్నింగ్స్లో చేసింది 63 పరుగులు మాత్రమే. వికెట్ కీపర్గా నిన్న జాస్ బట్లర్ క్యాచ్ను కూడా వదిలేయడం జరిగింది. సో ఏంటంటే జితేష్ శర్మ ఒకసారి ఆలోచించుకోవాలి. బ్యాటింగ్ డెప్త్ ఇంత బాగుంది అని మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే బ్యాటింగ్ అవకాశం దొరికినా కానీ తక్కువ రన్స్ చేస్తున్నాడంటే జితేష్ శర్మని మనం లీస్ట్ పొజిషన్లో పెట్టొచ్చు. సో అదొకసారి జితేష్ శర్మ చూసుకోవాలి. బట్ ఏంటంటే వెరీ వెరీ డిసప్పాయింటెడ్. 7 ఇన్నింగ్స్లో కేవలం 63 పరుగులు. అది T20, అది టెస్ట్ మ్యాచ్ కాదు. అలాంటి మళ్ళీ సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు నీకు అవకాశం దొరుకుతుంది, వీర కుమ్ముడు గుమ్మాలి. కానీ 63 పరుగులు అంటే 7 ఇన్నింగ్స్లో అంటే అసలు అది ఒకసారి జితేష్ శర్మనే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టిమ్ డేవిడ్ 9 పరుగులు, కృణాల్ పాండ్యా 4 పరుగులు, రొమారియో షెఫర్డ్ 17 వెంకటేష్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు, 12 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ నయం కనీసం బౌలర్ అయినప్పటికీ 15 బాల్స్లో 15 రన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా 19.2 ఓవర్లలో అన్ని వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఇప్పుడు కెప్టెన్ రజత్ పటిదార్ గురించి మాట్లాడుకుందాం. రజత్ పటిదార్ ఎన్ని పరుగులు చేయడం జరిగింది? 15 బాల్స్లో 19 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 1 6తో 126 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. బట్ ఈ సీజన్లో ఆర్సీబీ తరఫు నుంచి మంచి స్ట్రైక్ రేట్ ఎవరికి ఉందంటే ఖచ్చితంగా మనం రజత్ పటిదార్ అని చెప్పుకోవాలి. 1-2 స్థానాల్లో ఉంటాడు ఖచ్చితంగా రజత్ పటిదార్. అంత అద్భుతమైన స్ట్రైక్ రేట్ అయితే ఉంది. అయితే రజత్ పటిదార్ ఏదైతే ఆ క్యాచ్ని జెసన్ హోల్డర్ తీసుకోవడం జరిగిందో జెసన్ హోల్డర్ని మెచ్చుకోవాలి. ఏంటంటే ఆ డిస్టెన్స్ని కవర్ చేసి అంత హైట్ ఉంటాడు, అయినప్పటికీ డైవ్ చేసి ఆ క్యాచ్ని పడడం జరిగింది. ఓకే, బట్ ఏంటంటే అది అవుటా అంటే ఫేర్గా మాట్లాడుకోవాలంటే నాట్ అవుట్ అది. ఎందుకంటే గ్రౌండ్కు తగిలినట్టు చాలా అంటే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అయినప్పటికీ థర్డ్ ఎంపైర్ నిజంగా ఆగలేదు. అందుకే ఇంతకుముందు చెప్పాను కదా, మీరు గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి డైపర్ని తీసుకెళ్ళండి. ఖచ్చితంగా థర్డ్ ఎంపైర్లకు అవసరం అది. వైడ్ కోసం 5-5 నిమిషాలు టైం తీసుకుంటారు, నో బాల్ కోసం 5-5 నిమిషాలు టైం తీసుకుంటారు. ఒక ప్లేయర్ అవుట్ అయినప్పుడు పర్టికులర్గా అవుటా కాదా అని తెలియకుండా అంత ఫాస్ట్గా నిర్ణయం ఇచ్చేసి ఆగట్లేదేమో అని చెప్పి అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఏంటంటే అది అవుట్ అని అంటారు. ఎందుకంటే ఆర్సీబీ అండ్ టీం అంటే పడని వల్ల అవుట్ అని ఉంటుండొచ్చు. బట్ ఏంటంటే మనం ఒక ఫ్యాన్గా ఆలోచించండి, ఒక క్రికెట్ చూసి లవర్గా ఆలోచించండి. ఇక్కడ టీమ్ వైజ్గా కాకుండా మోరల్స్తో ఆలోచించండి, మన మొరాలిటీతోనే ఆలోచించండి. ఒక
గేమ్ని గేమ్ లాగే చూద్దాం. ఇది ఫేవరెట్ టీము, అది నా టీము, ఈ టీము అని కాదు. ఇప్పుడు ఆర్సీబీ నచ్చే వాళ్ళు నచ్చని వాళ్ళు అలా అని కాదు. ఒక మీరు ఫ్యాన్లా ఆలోచించండి, క్రికెట్ లవర్గా ఆలోచించండి, మోరల్తో ఆలోచించండి. అది అన్ఫేర్, అది నాట్ అవుట్. అదే స్థానంలో ఇప్పుడు ముంబై కానీ సిఎస్కే ఉంటే కానీ గోల గోల చేసేవాళ్ళు. బట్ అక్కడ ఆర్సీబీ ఉంది కాబట్టి ఇప్పటికి కూడా చాలామంది ఇంకా అది అవుట్ అని అంటున్నారు. కానీ బట్ కామెంటేటర్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. పెద్ద పెద్ద సీనియర్ కామెంటేటర్స్ వాళ్ళందరూ. కామెంటేటర్స్ అంటే వాళ్ళు ఓన్లీ కామెంటేటర్స్ కాదు, ఇంతకుముందు వాళ్ళు మ్యాచ్లు ఆడి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. హర్ష భోగ్లే కూడా మాట్లాడడం జరిగింది, ఫేర్గా చెప్పాలంటే అది నాట్ అవుట్ అని చెప్పి. సో ఏంటంటే జసన్ హోల్డర్ పట్టుకున్న తర్వాత ఆ నియంత్రణ మొత్తం బాల్ మీద ఉంది, బాల్ని గ్రౌండ్ మీద పెట్టి ఆయన ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే అది నాట్ అవుట్. క్లాసన్ విషయంలో కూడా ఒకసారి ఇదే విధంగా చేయడం జరిగింది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో 2 సార్లు ఇలా జరిగింది, థర్డ్ ఎంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల. సో టోర్నీ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు, దాదాపు 60% మ్యాచ్లు అయిపోయినప్పుడు, ప్రతి టీం కూడా 8 నుంచి 9 మ్యాచ్లు ఆడేసింది. ఇలాంటి క్రూషల్ సిచ్యువేషన్లో థర్డ్ ఎంపైర్ ఇలా నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఒకసారి థర్డ్ ఎంపైర్ నిర్ణయాలు దాన్ని కూడా ఛాలెంజ్ చేసే రివ్యూ ఏదైనా ఉంటే బాగుంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ సీజన్లో. చాలా ప్లేసెస్ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది థర్డ్ ఎంపైర్లు. సో ఏంటంటే అక్కడ ఒక్క ప్లేయర్ ఏంటంటే ఆ నిర్ణయం వల్ల మిగతా అన్ని వికెట్లు పట్టుకోవడం జరిగింది. ఒక్క నిర్ణయం కంప్లీట్గా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. మరి రజత్ పటిదార్ ఒకడు ఉంటే ఏం చేయగలడు అంటే, రజత్ పటిదార్ స్ట్రైక్ రేట్ చూడండి మీరు ఏ విధంగా ఉందో. రజత్ పటిదార్ ఖచ్చితంగా ఒక 50 పరుగులు 60 పరుగులు తీసుకెళ్ళినా కానీ టీంని కెప్టెన్ కాబట్టి లీడ్ చేసేవాడు. ఖచ్చితంగా ఒక 200 పైగా పరుగులు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత డిఫెండ్ చేసుకునేదా డిఫెండ్ చేసుకోలేకపోతే అని అది ఆర్సీబీ చూసుకుంటుంది. బట్ ఏంటంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ స్వరూపమే మారిపోవడం చూస్తుంది. అది ఇలాంటి సీరియస్ టైంలో, అది టాప్లో ఉన్న టీమ్స్ విషయంలో ఇలా జరిగితే నిజంగా అది అన్ఫేర్గానే ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? రజత్ పటిదార్ అవుటా నాట్ అవుటా అనేది జెన్యూన్గా మీరు ఒక ఫ్యాన్గా, ఒక క్రికెట్ లవర్గా, మోరల్తో మీరు కామెంట్ చేయండి. అది అవుటా నాట్ అవుటా అనేది మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఇక మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, నిన్న జీటీ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేయడం జరిగింది. నిన్నటి రోజున బౌలింగ్ డిపార్ట్మెంట్తోనే మొత్తం అదరగొట్టేయడం జరిగింది. మొహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లేసి ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. రబడా 4 ఓవర్లేసి మెయిన్గా కింగ్ వికెట్ తీసుకోవడం జరిగింది. జసన్ హోల్డర్ నిన్న ఎక్కడ పోతే అక్కడ జసన్ హోల్డర్, క్యాచ్లు కానివ్వండి, లేకపోతే గ్రౌండ్లో కానివ్వండి, బ్యాటింగ్ దగ్గర కానివ్వండి, ఎక్కడ పోయినా జసన్ హోల్డరే కనిపించడం జరిగింది. 6 అడుగులు ఉన్నాడు కదా, అందుకే కనిపిస్తున్నాడు ఎక్కువగా. 4 ఓవర్లేసి 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. హర్షద్ ఖాన్ 3.2 ఓవర్లేసి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. రషీద్ ఖాన్ 4 ఓవర్లేసి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో ఓవర్ ఏంటంటే 155 పరుగులకే కుప్పకూల్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని నిన్న గుజరాత్ టైటన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి జీటీకి సంబంధించిన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. జీటీ గురించి మాట్లాడినప్పుడు నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ టీంకి 3 పిల్లర్స్ మెయిన్గా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్. వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు సరిగ్గా ఆడినా ఖచ్చితంగా ఆ మ్యాచ్ విజయాన్ని అందుకుంటుంది. సో నిన్నటి రోజున మన ప్రిన్స్ ఆడడం జరిగింది, ఇంకా జాస్ బట్లర్ ఆడడం జరిగింది. సాయి సుదర్శన్ 6 పరుగులకే వెందిరగడం జరిగింది. అలాగే మన శుభ్మన్ గిల్ 18 బాల్స్లో 4 4లు 3 6లతో 238 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేయడం జరిగింది. తిరిగి తన స్ట్రైక్ రేట్ని పెంచుకుంటున్నాడు. ఏ విధంగా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తారో అలాంటి బ్యాటింగ్ నిన్న శుభ్మన్ గిల్ చేయడం జరిగింది. అంటే అర్థం చేసుకున్నాడు ఏంటంటే, తర్వాత ఉన్న బ్యాటర్స్ అంత ఫామ్లో లేరు కాబట్టి పవర్ ప్లేలో ఎంత వీలైతే అంత స్కోర్ని తీసుకురావాలని చెప్పి శుభ్మన్ గిల్ ట్రై చేశాడు. అందుకే 43 పరుగులు చేయడం జరిగింది. సెకండ్ ఓవర్లో హజల్వుడ్ వేసిన ఓవర్లో ఏకంగా 24 పరుగులు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ సెకండ్ ఓవర్లో అదరగొడితే, సెకండ్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ సెకండ్ ఓవర్లో అదరగొట్టడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. ఇంకా జాస్ బట్లర్ 19 బాల్స్లో 2 4లు 4 6లతో 205 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేయడం జరిగింది. ఇంకా వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు క్లిక్ అవుతున్నాడు, ఎప్పుడు ఆడుతున్నాడో, అసలు బౌలింగ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి ఏంటో అది జీటీకి తెలియాలి. ఇక షారుఖ్ ఖాన్ 8 పరుగులు, రాహుల్ తివాటియా కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. బట్ రాహుల్ తివాటియా కూడా ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడు చెప్పలేము. బట్ 17 బాల్స్లో 27 పరుగులు చేయడం జరిగింది. జసన్ హోల్డర్ 12 పరుగులు, రషీద్ ఖాన్ 7 పరుగులు చేసి ఓవరాల్గా 15.5 ఓవర్లో 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటన్స్. ఇక మనం ఆర్సీబీకి సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, స్వింగ్ ఈజ్ కింగ్, మేలిం బంగారం అంటారు కదా. నిన్న మాట్లాడారు కదా ఏంటంటే, ఆ వైన్ అనేది ఎన్ని రోజులు హోల్డ్లో పెడితే అంత రుచి ఎక్కువగా ఉంటుంది. అలాగే భువనేశ్వర్ కుమార్ ఎంత సీనియారిటీ పెరుగుతుంటే, ఎంత ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే అంత రాటు తేలుతున్నాడు. ఇప్పుడు పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్లో మొదటి స్థానంలో ఉండి ఈ యంగ్ జనరేషన్ ప్లేయర్లకి సవాల్ విసురుతున్నాడు భువనేశ్వర్ కుమార్. అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. భువనేశ్వర్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రేయాస్ శర్మ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. షెఫర్డ్ వచ్చేసి ఫైనల్గా నిన్న 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇక టేబుల్ గురించి మాట్లాడుకున్నట్టే, టేబుల్లో యాజ్ యూజువల్లీ ఎవరు ఏ స్థానంలో ఉన్నా అదే స్థానంలో ఉండడం జరిగింది. పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి 13 పాయింట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆర్సీబీ 9 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా 9 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి
12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అంటే రన్ రేట్ కొద్దిగా డిఫరెన్స్ ఉందనుకోండి. ఇక రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా సేమ్ అంతే. 9లో 6 గెలిచి 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ 3 టీంలు కూడా రన్ రేట్ పరంగా వెనుక ముందు స్థానాలు ఉన్నాయి. ఇక జీటీ కూడా ఇంకా అవకాశం ఉంది. జీటీకి కూడా 9 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. సో ఏంటంటే మిగతా టీంల విన్నింగ్ పైన జీటీ ముందుకు వస్తుందా లేదా అనేది అది ఆధారపడి ఉంటుంది. బట్ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఫ్రాడ్ ఎంపైర్లు ఈ సీజన్లో చాలా అంటే చాలా తప్పు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి నిన్న రజత్ పటిదార్ అవుటా కాదా అనేది జెన్యూన్గా ఒక క్రికెట్ లవర్గా మోరాలిటీతో మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఏటీ స్పోర్ట్స్ ఛానల్ని ఫాలో అవుతుండేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.